హలో అండి, ఇది వచ్చేసి నేను 14 ఇంచెస్ లెంత్ అనేది తీసుకున్నాను అనమాట. ఒక 20 ఇయర్స్ పాపకి మీడియం స్మాల్ సైజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. 10.5 మార్జిన్ పెట్టుకున్నాను అనమాట. నేను ఏ విధంగా తీసుకుంటున్నాను అనేది చెప్పండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి నేను 2 ఇంచెస్ మార్జిన్ తీసుకున్నాను అనమాట. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత ఆర్మ్ రౌండ్ వచ్చేసి 5.5 తీసుకున్నాను అనమాట. దీన్ని క్లోజ్ చేయడానికి మన బాడీ మెజర్మెంట్స్ వచ్చేసి 21 ఇంచెస్ అనమాట. దీనికి సగం భాగం తీసుకుంటే కనుక 10.5 అయితే వచ్చిందనమాట. ఓకే, 8.5కి మన మార్జిన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వేసాను అనమాట. తర్వాత మనము కుట్ల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాము. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాం అనమాట, 2 ఇంచెస్. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట. ఇక్కడి నుంచి మనము ఒక 4 ఇంచెస్కి మార్జిన్ పెట్టుకొని ఈ విధంగా దీనికి 1 ఇంచ్ ఇటు సైడ్కి 1 ఇంచ్ ఇటు సైడ్కి తీసుకోవాలి. ఇక్కడి నుంచి మనము 10 ఇంచెస్ గ్యాప్ తీసుకొని మనము ఇక్కడ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను ఈ విధంగా. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ చేసుకుంటూ మనం ఇక్కడికి మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది మనం మెజర్మెంట్స్ బాడీ మెజర్మెంట్స్ అయితే వచ్చేసాయి. తర్వాత నేను కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాతనే మనము ప్రిన్సెస్ కట్ని తీసుకోవాలి. ఇక్కడికి నేను 1.5 ఇంచ్ గ్యాప్ వదిలాను అనమాట. ఎందుకంటారేమో అది మనకు క్రాస్గా లేకపోతే నడుము దగ్గర వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి 1.5 ఇంచ్ అయితే తక్కువ చేశాను అనమాట. ఇక్కడికి మనం ఇక్కడి నుంచి ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను అనమాట. ఇది ఫ్రంట్ బ్యాక్ 2 కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడికి మార్జిన్ వస్తుంది అనేసి మనం ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత బ్యాక్ ఫ్రంట్ ఈక్వల్గా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ మనం సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది ప్రిన్సెస్ కట్ అండి. ఇది ఈడు వరకు రావాలన్నమాట. ఇక్కడ మన పాయింట్ అన్నమాట. ఇది చూడండి, ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది.